ये क्या है? ये मैं टेररिस्ट हूँ, नक्सलेट हूँ मैं। सर ना बंटी మీరు ఆపలే గొడవ కాదు సార్ ప్రెస్ మీట్ పెట్టడానికి పోతా ప్రెస్ మీట్ పెట్టడానికి పోతా ప్రెస్ మీట్ పెట్టడానికి పోతా ఎందుకు ఇబ్బంది చెప్పండి అంటే ప్రజాస్వామ్యంలో ప్రెస్ మీట్ పెట్టొద్దా సార్ ప్రజాస్వామ్యంలో ప్రెస్ మీట్ కూడా తీయండి సార్ తీసినాక ఏమంటారు ఎట్లా తప్ప మాట్లాడేది చూస్తేనే నాకు కొత్తగా అయ్యారు కొత్తగా నాకు బయట బెట్టా సరే బయట సార్ మీరు రోడ్ పైన చెక్ పోస్ట్ దేనికోసం పెట్టారు నాకు పర్సనల్ ఏముండదా నేను దొంగనా వారెంట్ ఉందా ఏదైనా క్రైమ్ చేస్తే వారెంట్ ఉంటే చెప్పండి రాను సార్ దేనికి ప్రివెంటివ్ ఇక్కడ వీడియో దేనికి ప్రివెంటివ్ చెప్పండి దేనికి ప్రివెంటివ్ అంటే సిద్దిపేట పోద్దా సిద్దిపేట తెలంగాణ లేదా సిద్దిపేట తెలంగాణలో లేదా సార్ సిద్దిపేట తెలంగాణలో లేదా ఎందుకు వద్దు అరే సార్ నేను ఓపెన్ చెయ్యను సార్ మీరు ఏం కావాలంటే చేసుకో పలగొట్టే పలగొట్టుకోరు మరి చేసుకోండి ఏం చేసుకుంటారు మీరు ఎప్పుడైతే ఇంతమంది నేను ఒక్కరిని 70 మంది ఉన్నారు సార్ గిదే ఫోర్స్ నక్సలైట్ నో టెర్రరిస్ట్ నో లేకపోతే ఉన్న దొంగల్ని పట్టుకుంటే సగం కేసులు పోతాయి అవును సార్ నెలకి 30 రోజులు 25 రోజులు పోలీస్ స్టేషన్ లో పెడతా నేను తిరగొద్దా ఏందా సార్ కాపరేట్ చేస్తే వెంకట బల్మూరు ఎందుకు అయితే సార్ మీ డీజీపీ గారు కట్టుకొని చెప్తాడు బల్మూరు వెంకటని పట్టుకున్నాం కాపరేట్ చేస్తాడో చేయడం కానీ మా వాళ్ళు కూడా వస్తారు సార్ మా వాళ్ళు వస్తారు వచ్చినాక వస్తాం మా అడ్వకేట్ వస్తుంది సార్ వచ్చినాక తీస్తా మీరేమని చేస్తే మీరు 70 మంది ఉన్నారు అరే సార్ వీడియో తీసుకుపోయినాక అయిపోయినాక ఏం చేస్తారు సార్ వీడియో ఇస్తాం అయితే గవర్నమెంట్ ఇద్దరిని సస్పెండ్ చేస్తుంది రేపు పొద్దున బాధపడాల్సింది నా కుటుంబం నా నియోజకవర్గ ప్రజలు వాళ్ళు బాధపడాలి మళ్ళా నేనేదో ప్రశాంతంగా ముగ్గురం పోతుంటే ఇదేంది సార్ ఈ ఆపుడు ఎక్కడిది తీయండి సార్ 2-3 సార్లు తీసే పట్టుకపోయారు సార్ తీసేంత వరకు రకంగా ఉంటది ఆ పిల్లలు ఎవరు భయపడేవాళ్ళు కాదు సార్ గిట్ట చూసిన అలా పైన 10 కేసులు ఉన్నాయి పాపం దేనికి తీయాలి సిద్దిపేట नहीं जाना రవి సార్ గవర్నమెంట్ ఎప్పుడు ఒకటే ఉండదు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి శాంతియుతంగా పోయి నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటా నేను సార్ ప్రెస్ మీట్ పెట్టుడు ఖాయం నేను పెట్టుడు ఖాయం సార్ మీరు చెప్తున్నా ఎందుకంటే మీరు ఏదైనా చేస్తే మటుకు అల్లకల్లం అవుతుంది సార్ మొత్తము
क्या है ये? प्रेस वालों को बुला लो अंदर, మనోళ్ళందరూ ఇడికే రమ్మని ये क्या है ये? मैं टेररिस्ट हूँ, नक्सलेट हूँ मैं। पीछे से पुलिस ఎందుకు ఆపుతారు సార్? దేనికి సార్? అరే దేనికి బస్సులో ఉంటుందా? అరే దొంగలు నేను సార్ పోనీయండి సార్ మీరు. సార్ పిల్లలు 120 మంది పిల్లలు. అరే తప్పు సార్ ఇది. ప్లీజ్ సార్ దండం పెట్టి చెప్తున్నా సార్. ప్లీజ్ సార్ నన్ను ప్రెస్ మీట్ పెట్టనివ్వండి సార్. దండం పెట్టి చెప్తున్నా పంపియండి. సార్ ఏసీపీ గారా మీరు చేతులు ఇస్తుండండి. ఎందుకు ఆపుతున్నావు? నేను వెళ్ళిపోతా ముందుకు వెళ్ళిపోతా. అలా నన్ను వీడియోస్ పంపారు. సిద్దిపేట హైవే పైన పోతుంటే రోడ్డు మధ్యలో కార్ ఆపి బ్యారికేడ్లు పెట్టి అరెస్ట్ చేయడానికి ఆపారు. నేను కార్లోనే కూర్చున్నా, మొత్తం జామ్ అయిపోయింది. మీకు ఆ వీడియోస్ పంపించాను. ये दूसरे वीडियो भी नंबर पे भेज दो, बाहर निकाले सो. ఏమైనా వీడియో తీసేమని సోషల్ మీడియా నా చేతులు వేస్తున్నావు సార్. ఫిడ్స్ వస్తున్నాయి సార్. ఫిడ్స్ వస్తున్నాయి సార్. అన్న మన వెహికల్ తీసుకోండి అన్న.
కూడా ఈ వెంకట్ సిద్దిపేట నుంచి తింపుతా ఉన్నారు తప్ప ఇక చూడు చేతులు ఏ విధంగా కొట్టుకుంటున్నాయో. కనీసం పోలీస్ వ్యవస్థ ఏసీబీకి ఫోన్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు, సిపి మేడం కు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కారు పోయి తప్ప ఆపకుండా పోలీసులు ఒక ప్రాణాన్ని చూడు, ఒక ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. వెంకట్ చాలా తీవ్ర స్థితిలో ఉన్నా కూడా పోలీసులు మమ్మల్ని తోకుంటా పిఎస్కి ఒక డాక్టర్ కూడా లేడు ఈడ. ఇప్పుడు చూడు ఒక అంబులెన్స్ లేదు, ఆక్సిజన్ వ్యవస్థ లేదు, అయినా కూడా చూడు ఏ విధంగా చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ టోటల్ గా మమ్మల్ని నెగ్లెక్ట్. మన కార్లో తీసుకోండి రాండి అన్న. పండుగ ప్రాణం పోతుంది అన్న. వెహికల్ లేవాలా పండుగ పెట్టాలంటారు సార్ ఇది అన్న. నువ్వు అన్న వెహికల్ లేవాలా. మళ్ళీ అంబులెన్స్ పంపించేసినా ఇటే హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.